గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. స్వాతి నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే స్వాతి నక్షత్రం వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఏమిటి, వాళ్ళ అభీష్టాలు ఏమిటి, వీళ్ళ జీవితం సంబంధించినటువంటి అనేక రకాల సంపూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ గుర్తున్న యొక్క నక్షత్రం గుర్తున్నా కూడా స్వాతి నక్షత్రం చూసుకోండి. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదో, జాతకం గుర్తులేదో, నక్షత్రం గుర్తులేదో అలాంటి వాళ్ళు మీ పేరులో మొట్టమొదటి అక్షరం రు, రే, రో, తా ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా స్వాతి నక్షత్రమే అవుతుంది. కాబట్టి స్వాతి నక్షత్రాన్ని చూసుకోండి. అయితే మీ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే కనుక రాహు అవుతాడు స్వాతి నక్షత్రానికి. కాబట్టి ఈ కారణంగా వీళ్ళ జీవితం, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అంటే కనుక సాధారణంగా వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు. వీళ్ళకి చాలా అందమైనటువంటి శరీరం కలిగి ఉంటారు. ముఖ్యంగా అందమైనటువంటి కళ్ళు, అందమైన నుదురు, అందమైనటువంటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. వీళ్ళు కాస్త పొడుగ్గా ఎక్కువగా ఉంటారని చెప్పచ్చు. అంటే మరీ పొట్టిగా కాకుండా సమానమైనటువంటి హైట్ ఉంటారు, లేదా బాగా పొడుగ్గానే ఉంటారు. వీళ్ళ అందం అనేటటువంటిది, శారీరక సౌందర్యం అనేటటువంటిది అందరినీ ఆకర్షించే రీతిలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు బాగా శాంత స్వభావులుగా ఉంటారు. చూడ్డానికి చాలా సాఫ్ట్గా, మృదువుగా, ముద్దుగా ఉంటూ ఉంటారు. ఎవరైనా సరే వీళ్ళతోటి తొందరగా కలిసిపోతారు అని చెప్పచ్చు. అతి తొందరగా స్నేహం చేసేటటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకి లోపల ఉండేటటువంటి కోపం ఎంత ఉన్నా కూడా బయటికి మాత్రం శాంత స్వరూపంగా, సాఫ్ట్గానే కనపడుతూ ఉంటారు. వీళ్ళకి అంతర్లీనంగా కోపాన్ని దాచుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ అనేక రకాల కోపమనే కాదు, కోరికలని కూడా అదుపులో పెట్టుకునేటటువంటి గుణం, దాచుకునే గుణం, అనేక రకాల రహస్యాలను కూడా మనస్సులో పెట్టుకుని వాటిని బయటికి చెప్పకుండా కొన్ని రకాల వ్యవహారాలని నడిపేటటువంటి లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారే తప్ప ఎవరో చెప్పినటువంటి నిర్ణయాలు కానీ, ఎవరినో ఫాలో అవ్వడం కానీ, గుడ్డుగా ఫాలో అయిపోవడం కానీ ఇలాంటివి మాత్రం చెయ్యరు అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి సాధారణంగా కోపం గమ్ముని చూపించలేరు, కానీ కోపం వచ్చి చూపిస్తే మాత్రం తొందరగా శాంతపడరు, లేదా 2-3 రోజులు టైం పడుతుంది, లేదా మాట్లాడడం మానేస్తారు. అంత తొందరగా మళ్ళీ తిరిగి కలిసిపోయేటటువంటి గుణం వీళ్ళకు ఉండదు. వీళ్ళకి ఆభిజాత్యం కొంచెం బాగా ఎక్కువ అని చెప్పచ్చు. ఆత్మాభిమానం బాగా ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండేటటువంటి మనుషులు అని చెప్పచ్చు. వీళ్ళకి చెయ్యని తప్పుకి ఎవరైనా తిట్టినా, ఎవరైనా నిందించినా వాళ్ళ మీద అసహ్యం కలుగుతుంది, వాళ్ళ మీద కోపం మరింత ఎక్కువ అవుతుంది. చేసిన తప్పుకి కనుక ఎవరైనా నిందిస్తే తీసుకుంటారు, వీళ్ళు అర్థం చేసుకుంటారు. సరే, నా వల్ల తప్పు జరిగింది, ఇంక నుంచి నేను మారతానంటారు తప్ప మళ్ళా తిరిగి వాళ్ళ మీద ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించరు. కానీ ఎవరైనా సరే చెయ్యని తప్పుకి నింద వేస్తే మాత్రం తట్టుకోలేరు. అలాంటప్పుడు చాలా యాగ్రివ్గా అంటే కోపంగా ఎక్కువగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తారు. అయితే వీళ్ళకి మనసు అంత తొందరగా అదుపులో ఉండదు అని చెప్పచ్చు. అనేక కోరికలు వీళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అది మనుషుల పట్ల, లేదా వ్యవహారాల పట్ల, లేకపోతే వస్తువుల పట్ల, లేకపోతే కనుక వాహనాల పట్ల, లేదా అలంకారపు వస్తువుల పట్ల, అనేక రకాలు. వీళ్ళకి ఏమిట్రా అంటే ఏదో ఒక రకమైనటువంటి కోరిక ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మనసు ఎప్పుడూ చంచలం, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో కొత్తది కావాలనే కోరిక, ఏదో ఎదగాలనే కోరిక, ఏదో సాధించాలనే కోరిక, ఏదో ఒక అసంతృప్తి. ఎంత డబ్బున్నా, ఎంత పదవున్నా, ఎన్ని వ్యవస్థలున్నా కూడా ఇంకా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేటటువంటి మాత్రం మిమ్మల్ని కొంచెం వెంటాడుతూ ఉంటుంది. అయితే భవిష్యత్ అంటే మీకు చాలా ఇష్టం. రాబోయే రోజుల్లో హ్యాపీగా ఉండాలి, రాబోయే రోజుల్లో లగ్జరీగా బతకాలి, రాబోయేటటువంటి రోజుల్లో ఏ గొడవ గోల లేకుండా ఉండాలి అని ఎంతసేపు మీ ఆలోచన అంతా కూడా భవిష్యత్తు గురించే. ప్రస్తుతం కష్టపడినా పర్వాలేదు, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి కష్టాలు పడకూడదు. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి, ఆనందంగా ఉండాలి, కుటుంబంతో హ్యాపీగా గడపాలి, ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతోటి సంతోషంగా కాలం గడపాలి. ఇలాంటి కోరికలు బాగా ఉంటాయి. వస్తుపరమైనటువంటి కోరిక, వాహనాల పట్ల మమేకము, ఆస్తుల పట్ల, వీటి పట్ల బాగా ఆత్రత, ఇష్టము బాగా ఉంటాయని చెప్పచ్చు. వాటి మీద ఆస్తులు సంపాదించడానికి, వస్తు వాహనాలు సంపాదించడానికి చాలా తాపత్రయపడతారు చిన్నప్పటి నుంచి కూడా. అయితే మీలో ఉండే గొప్ప లక్షణం ఎవరితోటి కూడా గొడవ పడకుండా బతకాలి. కుటుంబంతో కూడా, భార్యాభర్తల మధ్య కానీ, స్నేహితులతో కానీ, లేదా బయట
సాంఘిక పరంగా కానీ లేదా ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట సాఫ్ట్ నేచర్గా వెళ్ళిపోవాలి, గొడవలు లేకుండా వెళ్ళిపోవాలి అనుకుంటారే తప్ప ఏదో చిన్నదానికి పెద్దదానికి విసుక్కోవడం, గొడవలు పడడం మీకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏదైనా ఉన్న గొడవ వస్తుంది అంటే మీరే ముందు సర్దుకుపోతారు. అవతల వాళ్ళకన్నా ఎందుకు వచ్చింది అక్కలేని గొడవ ఇంతటి చిన్నదానికి అనుకుంటారే తప్ప నన్ను ఎలా అంటాడా అలా అంటాడా సబే వాడంతూ చూసేయాలి అనేటటువంటి గొడవ పడేటటువంటి ధోరణులు చాలా తక్కువగా ఉంటాయి మీలో. అయితే మీరు చిన్నప్పుడే చాలా బాగా శ్రమకి గురవుతారు, యాతనకి గురవుతారు, మెంటల్ ప్లెజర్లు బాగా ఉంటాయి, ఒత్తిడులు బాగా ఉంటాయి, అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటారు, సమస్యలు ఎదుర్కొంటారు, చిక్కుల్లో పడుతూ ఉంటారు, అనేక రకాల మానసిక సంక్షోభానికి గురవుతారు. కానీ మధ్య వయసు వచ్చిన తర్వాత మీరు చాలా రకాల సమస్యల్ని మళ్ళీ రాకుండా చూసుకుంటారు, జాగ్రత్త పడతారు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల అద్భుతమైనటువంటి జీవన విధానం అనేటటువంటిది మీకు మధ్య వయసు నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ బాగా ఎక్కువ, శారీరకపరమైనటువంటి సౌందర్యం పట్ల ఆసక్తి ఎక్కువ, అలాగే మిమ్మల్ని మీరు బాగా పట్టించుకుంటారు. అందంగా ఉండడానికి ఎంత ఆత్రత పడతారో, తాపత్రయపడతారో, ఆరోగ్యంగా ఉండడానికి కూడా అంతే తాపత్రయపడతారు. కానీ మీ జీవితంలో ఉండేటటువంటి పెద్ద చికాకు ఏమిటంటే మీరు అనేక రకాల వ్యామోహాల వల్ల మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరే పాడు చేసుకుంటారు. అది టైంకి తినక, టైంకి నిద్రపోక, మెంటల్ ప్రెజర్స్ వల్ల లేదా ప్రయాణాల వల్ల, కొన్ని రకాల సమస్యల వల్ల ఏదైనా సరే మీరేమో ఒక రకంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని క్రమశిక్షణగా అవుతూ ఉంటారు. కానీ పరిస్థితులు వాటికి సహకరిస్తూ ఉండవు. దానివల్ల ఎప్పుడూ ఏదో రకంగా ఆరోగ్య సమస్యను అయితే ఎదుర్కొంటారు. కొంత మధ్య వయసులో దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అయితే ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకుంటారు, సుఖం వస్తే విపరీతంగా పొంగిపోరు. చాలా వాటన్నింటినీ కూడా సమన్వయంగా వ్యవహారం చేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు పోరాడేటటువంటి తపన బాగా ఉంటుంది మీకు. కాస్త కృంగిపాటు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి లేస్తారు గోడకు కొట్టిన బంతిలాగా. తద్వారా ఏమిటంటే చాలా రకాల కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడి మళ్ళీ నవ్వుతూ సరదాగా మళ్ళీ జీవితంలో గడిపేటటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా భవిష్యత్తు మళ్ళీ బాగుంటుంది అనేటటువంటి నమ్మకం మీకు ఉంటుంది. కాబట్టి పెద్దగా మీరు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇతరులతో మాట్లాడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, భావాలు పంచుకోవడం, మనసులో ఉండేటటువంటి కోరికలు పంచుకోవడం అంటే మీకు చాలా ఇష్టం. మీకు మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళు అంటే చాలా ఇష్టం. లోపల ఒకలా పెట్టుకుని బయట ఒకలా మాట్లాడేవారు, లేదా మిమ్మల్ని దూషిస్తూ మాట్లాడేవారు, మీ తప్పులను ఎంచుతూ మాట్లాడేవారు అంటే మీకు ఇష్టం ఉండదు. మీ తప్పులని కూడా గొప్పగా చెప్పేవాళ్ళంటే బాగా ఇష్టం, లేదా మీ తప్పును సరిదిద్దుకోమని అందంగా సాఫ్ట్గా చెప్పేవాళ్ళంటే ఇష్టం. అంతే తప్ప నువ్వు అలాంటి దానివి అప్పుడు అలా చేసావు కాబట్టి నీకు ఇప్పుడు ఇలాంటి శిక్ష పడింది, అనుభవించు, ఇలా మాట్లాడారనుకోండి మీకు ఇష్టం ఉండదు. సరేలే గతంలో ఏదో అయిపోయిందిలే, సరే మనం చేసుకున్న కర్మ అనుకో, సరే వదిలే, భవిష్యత్తు గురించైనా హ్యాపీగా ఉండు, మార్చుకొని నువ్వు ఇలా మాట్లాడారనుకోండి వాళ్ళతోటి మీకు ఆప్యాయత, అనురాగం బాగా పెరుగుతాయి. అలా మాట్లాడే వాళ్ళని ఇష్టపడతారు మీరు. కుటుంబ సభ్యులతో చాలా ఆప్యాయంగా ఉంటారు. మీకు రిలేషన్స్ అంటే విపరీతమైనటువంటి ఇష్టం. ముఖ్యంగా ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళతో కాలం గడపడానికి, మాట్లాడడానికి, అలాగే వాళ్ళకి ఏదైనా ఆస్తులు కూడబెట్టడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు. ఎంత ఉద్యోగాల్లో బిజీగా ఉన్నా, ఎంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి కొంత సమయం కేటాయించాలనేటటువంటి ఒక లక్షణం మీలో మీ కుటుంబాన్ని దగ్గర చేస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబానికి ఎవరికి ఏమైనా సరే తల్లడిల్లిపోతూ ఉంటారు, వాళ్ళ కోసం మొక్కేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయ్యేదాకా కూడా మీ మనసులో ఉండదు అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులు, ప్రభావాలు మీలో బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే మీకు ఏదైనా దెబ్బ తగిలిన కన్నా పక్కవాడికి దెబ్బ తగిలితేనే మీకు ఎక్కువ బాధ. అలాంటి పరిస్థితి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, అది మంచి గురించా చెడు గురించా ఆలోచిస్తూనే ఉంటారు. పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటారు. మీకు విపరీతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఖాళీగా ఉన్నా కూడా. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడతారు మీరు. ఎందుకంటే కొంతకాలం పాటు, కొంత వయసు వరకు కూడా మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతో దెబ్బతిని ఉంటారు, నష్టపోయి ఉంటారు. లేదా మళ్ళా జీవితంలో మళ్ళీ ఆ పరిస్థితి వస్తే, ఆ టైం వస్తే ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడిని కాదే, అనవసరంగా కంగారు పడ్డానే అని ఎప్పుడూ మీరు బాధపడుతూ ఉంటారు. అందుచేత అలాంటి ప్రభావం మీ జీవితంలో ఉన్న కారణం చేత మధ్య వయస్సు అంటే 34-35 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా రిస్క్ లేకుండా ఉండే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప అనవసరంగా రిస్కులు తీసుకోరు.
కాబట్టి కంగారు నిర్ణయాలు కానీ తొట్టుపాట్లు కానీ మీలో చాలా శాతం తక్కువగా ఉంటాయి. అయినా కూడా ఎప్పుడూ ఏదో రకమైనటువంటి సమస్య మీకు వస్తూనే ఉంటుంది నిర్ణయాల విషయాల్లో. అయితే గొప్పలు చూపించడానికి మాత్రం బాగా ప్రయత్నం చేస్తారు మీరు. నాకు ఇలాంటి కారు ఉంది, నాకు ఇలాంటి బంగారం ఉంది, నాకు ఇలాంటి పిల్ల ఉంది, నాకు ఇలాంటి పిల్లలు ఉన్నారు, నాకు ఇలాంటి భవంతులు ఉన్నాయి, నాకు ఇలాంటి ఉద్యోగం ఉంది, ఇలాగా నాకు ఇంత పదవి ఉంది, ఇలా ఏదో రకమైనటువంటి మీకు ఉన్నటువంటిది ఏదైతే గొప్పది ఉందో అది ఇతరులకి డాంబికంగా గొప్పగా చూపించుకునేటటువంటి లక్షణము, దాన్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యే లక్షణము, తద్వారా ఆనందం పడే లక్షణం ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అవతల వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేటటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళని బాగా నీకు లేదని అది దగ్గర ఉందిరా అని చూపించడం అనమాట. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే తొందరగా ఇతరులని ఆకర్షించేటటువంటి లక్షణం. ఎవరన్నా సరే మీతో 10 నిమిషాలు మాట్లాడితే పడిపోతారని చెప్పచ్చు. అంటే మీతో ఫ్రెండ్షిప్ అయినా చేస్తారు, రిలేషన్లు అయినా పెట్టుకుంటారు, లేకపోతే వ్యవహారాలైనా నడుపుతారు. అలాంటి పరిస్థితులు మీతో బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బయట వ్యక్తుల్ని తొందరగా కలవగలుగుతారు. ఒకళ్ళని అర్థం చేసుకోవడం అనేది మీకు బాగా ఇష్టం, వాళ్ళ మనసును అర్థం చేసుకోవడం బాగా ఇష్టం. అయితే చాలామంది మాత్రం మిమ్మల్ని నమ్మక ద్రోహాలు చేస్తారు, నమ్మక ద్రోహాలు గురవుతుంటారు. కొంత వయసులో కొన్ని వ్యవహారాల వల్ల, శారీరక వ్యామోహాల ప్రభావాల వల్ల, కోరికలని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల ఎంతోమంది మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. ఒకానొక పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నిగ్రహణ చేసుకోలేని స్థితిలో కొన్ని తప్పులు చేసే ప్రభావాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇది మీ జీవితంలో ఒక చెరగని ముద్ర అయ్యే పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అది మధ్య వయస్కులో కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, కోరిక వ్యామోహాది వ్యవహార విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంత అదుపులో ఉన్న జీవితంలో ఏదో ఒక సంఘటన మీ జీవితంలో ఒక మచ్చగా మాత్రం ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే శత్రువులని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు అని చెప్పచ్చు. శత్రువులకి ఎలా గుణపాఠం చెప్పాలో అలా సాఫ్ట్గా, అంటే ఏదో కంగారుగా నిర్ణయాలు తీసుకుని చెప్పరు, బుద్ధొచ్చినా చెప్తారు. అంటే చూడండి, ఒక రకమైనటువంటి షాక్ ఉంటుంది చూసారు, అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇస్తారనమాట ఎవరికైనా సరే శత్రువుకి ఏదైనా చెప్పాలంటే. అంటే మీరు డైరెక్ట్గా పోరాడరు, ఇండైరెక్ట్గా పోరాడతారు. వాడికి అయ్యి బాబోయ్ వీడికి నీ తెలివితేటలు ఉన్నాయా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా దెబ్బ కొడతాడని అనేటటువంటి దెబ్బలు కొడతారు మీరు. అలాగా శత్రువులు మాత్రం బాగా ఉంటారు మీకు. మీ ఎదుగుదలను చూరవలేని వారు, ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. కానీ ఎలాంటి శత్రువునైనా సరే సమయస్ఫూర్తితోటి, ఓర్పు సహనంతో, తెలివితేటలతోటి ఖచ్చితంగా మీరు వాళ్ళకి గుణపాఠం చెప్తారు, జాగ్రత్త పడతారు. అయితే మీకు చక్కని సంఘంలో కీర్తి, గౌరవ, మర్యాద, ప్రతిష్టలు బాగా ఉంటాయి. అందుకనే మీరు రాజకీయంగా బ్రహ్మాండంగా ఎదుగుతారు, సినిమాలలో బాగా ఎదుగుతారు, సంఘ సంస్కరణ కర్తలుగా ఎదుగుతారు, వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అద్భుతంగా ఎదుగుతారు. మీరు కనుక ఏదైనా వ్యాపారం పెట్టినా, ఇండస్ట్రీ పెట్టినా, లేదా పరిశ్రమలు పెట్టినా మీకు చాలా తొందరగా డబ్బులు సమకూరుతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవడాలు అవుతుంటాయి, పర్మిషన్లు వస్తూ ఉంటాయి, లేదా మీ కింద ఎంతోమంది పనిచేసే అవకాశాలు మీరు కలగజేస్తూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే కనుక ఉద్యోగాల్లో కూడా సాఫ్ట్ నేచర్, ఉద్యోగాలు పెద్దగా మీకు ఇబ్బంది కలిగించవు. ఒకవేళ ఉద్యోగాలు పోయినా కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు చాలా సునాయాసంగా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, పరిశ్రమల పరంగా కూడా మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి అయితే తీసుకెళ్ళగలుగుతారు. అయితే సినిమా రంగం అంటే మీకు చాలా ఇష్టం, సినిమాలు చూడడం అంటే బాగా ఇష్టం, ఖాళీగా ఉంటే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా చేస్తారు అని చెప్పచ్చు. చిన్నతనంలో బాగా సినిమాల వ్యామోహాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. అలాగే ముఖ్యంగా ఎక్కువ సినిమా పరిశ్రమలతో ఉండేటటువంటి వ్యక్తులతోటి ఎక్కువ అనుబంధం కానీ, లేదా వాళ్ళని ఫ్యాన్స్గా చూసుకోవడం కానీ, లేదా వెళ్ళడం కానీ, వాటిల్లో పాల్గొనడం కానీ చేస్తారని చెప్పచ్చు. రాజకీయ వ్యవహారాలు నడపడంలో మీరు సిద్ధహస్తులు. మీకు రాజకీయాలు బాగా వంట పడతాయి, మీరు రాజకీయాల్లో తొందరగా ఎదగగలుగుతారు, నాయకత్వ లక్షణాలు విపరీతంగా ఉంటాయి. అయితే ఏదో డబ్బు సంపాదించుకోవడానికనే కాకుండా మీరు ఎక్కువగా పేరు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి బాగా వెళ్తారు. అయితే చాలా తెలివైనటువంటి వ్యక్తిత్వం. మిమ్మల్ని చూస్తే ఎవరన్నా సరే మీరు తెలివైన వాళ్ళు అని గ్రహించగలుగుతారు. కానీ ఆ తెలివితేటలు పక్కవాడికి ఉపయోగపడినట్టుగా మీకు ఉపయోగపడవు. అది పెద్ద సమస్య. మీ దగ్గర అన్నీ ఉంటాయి కానీ అదేదో ఎదుగుతానం తక్కువ అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది మీ జీవితం. అయితే ఒక 100 మంది నించున్నారనుకోండి, అందులో మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. ఎక్కువ మంది పనిచేస్తున్నా మీలో ప్రత్యేకత ఉంటుంది. అంచేత ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నా మీ మాటలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు కనుక సరిగ్గా మాట్లాడితే ఎలాంటి వాడినైనా సరే ఒప్పించగలుగుతారు, ఎలాంటి సమస్య అయినా పరిష్కరించగలుగుతారు. అలాంటి వాగ్దాటి, మాట తీరువు, చాలా బ్రహ్మాండమైనటువంటి సమయస్ఫూర్తి ఉంటాయి మీకు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు పనిచేస్తుంది.
మీకు జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ, చదువు పట్ల ఆసక్తి బాగా ఎక్కువ, అలాగే చదువు అంటే నమ్మకం ఎక్కువ. ఈ చదువు నన్ను కాపాడుతుంది, చదివితేనే మనం బాగుంటాం అనే నమ్మకం ఉంటుంది. అలాగే చదివే వాళ్ళంటే బాగా ఇష్టం, బాగా చదువుకునే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు మీరు. అలాగే అనేక రకాల విద్యలు చదవడం కానీ, అనేక పుస్తకాలు చదవడం కానీ వీటిని బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పచ్చు. అలాగే ఏదైనా పని చేశారనుకోండి, అందరిలాగా చేయరు, నీట్గా, అందంగా, క్వాలిటీగా చేస్తారు. చెయ్యకపోతే బద్ధకంగా కూర్చుంటారు, చేస్తే మాత్రం అందంగా చేస్తారే తప్ప కంగారుగా కెలికేయడం ఉండదు. ఒక వంట చేసినా, ఇంటి పని చేసినా, రకరకాల పని చేసినా, లేకపోతే ఒక వ్యాపారం చేసినా, ఉద్యోగాలు చేసినా కూడా ఒక క్రమశిక్షణ, ఒక అందం, ఒక పద్ధతి, ఇవి బాగా మీ పనితీరుని మార్పును తీసుకొస్తాయి. అయితే మీరు చాలా రకాల తప్పులు చేసేటటువంటి గుణాలు కానీ, తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ మీ జీవితంలో మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తూ ఉంటాయి. అలాగే షేర్లో డబ్బులు పెట్టడాలు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడాలు, బెట్టింగులు, పందాలు, రకరకాలు వీటిల్లో మాత్రం డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ధన నష్టాన్ని కలగజేసేటటువంటి పనులు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు మీరు. వాటి ప్రభావం మీ జీవితంలో ఆర్థికంగా చాలా పడుతుంది. మీరు బ్రహ్మాండమైన సంపాదనా పరులైనా కూడా మీరు దుబారా చేసేటటువంటిది కానీ, తప్పుడు నిర్ణయాల వల్ల పోగొట్టుకునేది కానీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీకోసం కన్నా కుటుంబ సభ్యుల కోసం బాగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే చాలా శాతం మీ తప్పులు ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి మీరు మాత్రం మంచి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీకు చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అనేక రకాల ఇబ్బందులు, ఈతిబాధలు ఉంటాయి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మీకు డబ్బుకు లోటు ఉండదు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవు, చక్కని వివాహాలు జరుగుతాయి, మంచి అందమైనటువంటి భార్య కానీ భర్త కానీ వస్తుంది. ఆనందాన్ని అయితే మాత్రం వైవాహిక జీవితంలో చాలా పొందుతారు. మీకు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోవాలి. అన్నదమ్ములతోటి కానీ, అక్క చెల్లెళ్ళతోటి కానీ రిలేషన్షిప్లు చాలా బలంగా ఉంటాయి. మీకు ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి తొందరగా కలుసుకుంటారు. తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఎక్కువ, వాళ్ళను కూడా బాగా బాధ్యతగా చూస్తారు. మీకు బంధుత్వం అంటే చాలా ఇష్టం, బంధువులతో కలవడం ఇష్టం, ఆసక్తి బాగా కనబరుస్తారు. ఎప్పుడు మీకు ఎవరో ఒక బాంధవ్యాలు కావాలి మీకు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అనేక విద్యలు నేర్చుకుంటారు, చాలా రకాల పరీక్షలు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి, విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి, ప్రైవేట్ రంగాల్లో కూడా మంచి స్థాయిలో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఏదైనా సరే తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతారు. వీళ్ళకి జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ అని చెప్పచ్చు. అలాగే వీరికి ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి అవకాశాల్లో ఎదుగుదల విపరీతంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యాపార ఉద్యోగాది అవకాశాలు బాగా వస్తాయి. వీళ్ళకి తొందరగా వీసాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. రిజెక్ట్ అయ్యేది చాలా అవకాశాలు తక్కువ ఉంటూ ఉంటాయి. అవన్నీ జాతకరీత్యా కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి తెలుసుకోవాలి. అయితే వివాహానంతర జీవితంలో వీళ్ళ జీవితం చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వెళుతుంది. వీళ్ళకి బాధ్యతలు వివాహం తర్వాత చాలా వస్తాయి. వివాహానికి ముందర కొంచెం అల్లరిచిల్లరగా ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత మాత్రం వీళ్ళలో విపరీతమైన మార్పు వస్తుంది. సంతానం పుట్టాక ఇంకా ఎక్కువ మార్పు వస్తుంది. వీళ్ళకి సంతానంతో ఆనందము, సౌఖ్యము బాగా ఉంటాయి, రిలేషన్షిప్లు బాగుంటాయి అని చెప్పచ్చు. అలాగే అత్తవారింటి నుంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు భర్తకైనా భార్యకైనా కూడా ఉంటూ ఉంటాయి. చిన్నతనం నుంచి కూడా కొంచెం గేమ్స్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి బాగా ఇష్టం, సంగీతం వాటి పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా పట్టుదలని మాత్రం ఖచ్చితంగా ప్రదర్శిస్తారు అని చెప్పచ్చు. అలాగే సౌందర్య సాధనాలు, బట్టలు, అందమైనటువంటి అలంకారం వస్తువులు బాగా ఇష్టం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు బాగా ఇష్టపడతారు. ఎవరన్నా సరే బాగా అందంగా ఉంటే ఆ అందానికి మీరు బాగా లొంగేటటువంటి గుణాలు మీలో ఉంటూ ఉంటాయి. అలాగే శారీరక వ్యామోహాలు, కోరికలు కూడా మీకు చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అవి సాధారణంగా అదుపులో పెట్టుకునే పరిస్థితులు మీకు కొంచెం తక్కువగానే ఉంటాయని చెప్పచ్చు. ఎంత ప్రయత్నం చేసినా మీకు శారీరక వ్యామోహాది ప్రభావాలు, కోరికలు ఉంటాయి. యుక్త వయస్సులో ఏదో ఒక రకమైనటువంటి వ్యవహారము, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ కలాపాలు, వాటి ప్రభావాలు విపరీతంగా ఉంటాయి. మీకు మధ్య వయస్కులు కూడా మిమ్మల్ని వదలవని చెప్పచ్చు. అయితే మిమ్మల్ని చూసి ఆకర్షణకు లోనే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కొన్ని రకాల వ్యసనాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యసనాలు కూడా మీ జీవితంలో మిమ్మల్ని ఆరోగ్యానికి కానీ, కుటుంబానికి కానీ, ఆర్థికంగా కానీ పాడు చేసే పరిస్థితులు కలుగుతుంటాయి. కాబట్టి వాటికి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. యుక్త వయసులో కానీ, మధ్య వయసులో కానీ వాహన ప్రమాదాలను, కొంచెం అనారోగ్య సమస్యలను, హాస్పిటల్ ప్రభావాలు కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి మీకు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఎప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే మీకు తరచూ పడిపోవడాలు, యాక్సిడెంట్లు కనపడుతూ ఉంటాయి మీకు. అయితే ఏదైనా సరే అనుకుంటే, ఒక లక్ష్యం అనుకుంటే, ఓ పని అనుకుంటే దాన్ని మంచి స్థాయిలో విజయాన్ని అయితే సంపాదిస్తారు మీరు.
మీకు చక్కని తెలివితేటలు వాక్చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇతరులను ఆకట్టుకునే గుణం బాగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన దైవభక్తి బాగా ఉంటుంది. పెద్దలన్నా గురువులన్నా కూడా అంకిత భావం బాగా ఉంటుంది. అనేక ప్రాంతాలు తిరగడానికి ఇష్టపడతారు. ప్రయాణాలు బాగా ఇష్టపడతారు. యాత్రలు బాగా ఇష్టపడతారు. 20 నుంచి 50 సంవత్సరాలలో స్థిరాస్తులు బాగా కొంటారు. ఇల్లులు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, ముఖ్యంగా వాహనాలు ఎక్కువగా కొనడం కానీ చేస్తారు. అలాగే పితృపూర్వక ఆస్తులు కూడా మీకు బాగా సంక్రమిస్తాయి. కోర్టు వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి మీకు. ఇక 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల లోపు కూడా మీకు శత్రువుల ప్రభావము, అనవసరమైన తగాదాలు, కోర్టు తగాదాలు, కుటుంబ సమస్యలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక నష్టం, ధన నష్టం, అనారోగ్య సమస్యలు, వ్యసనాల వల్ల ప్రమాదాలు ఇవన్నీ బాగా ఉంటాయి. కానీ కొంతకాలం పోయేసరికి మళ్ళీ అవన్నీ కూడా సర్దుబాటు అయ్యి కుటుంబంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు. అయితే మీ గణం ఏమిటి అంటే కనుక దేవగణం అవుతుంది. మీ నాడి అంత్య నాడి అవుతుంది. మీ నక్షత్ర వృక్షం మద్ది చెట్టు అవుతుంది. మీ నక్షత్ర జాతి వైశ్య జాతి అవుతుంది. మీకు ఏకనాడీ దోషం అనేటటువంటిది మీకు వర్తిస్తూ ఉంటుంది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి అంటే 5 ముఖాలు. అది మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు పూజించవలసినటువంటి దేవతలు శివుణ్ణి, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రత్నం అంటే కనుక మామూలుగా చేతికి ధరించవలసినటువంటివి ఏమిటంటే కనుక గోమేధికం కానీ వజ్రం కానీ మీరు పెట్టుకోవడం మంచిది. మీరు బ్రాహ్మణులకు ఇవ్వాల్సినటువంటి దానాలు ఏమిటి అంటే కనుక మినువులు, జొన్నలు దానం చేయడం మంచిది. అలాగే మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు బ్రాహ్మణులతోటి రాహువుకి, శుక్రుడికి కూడా జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, రుద్ర హోమము, అలాగే నవగ్రహ హోమము, చండీ హోమము చేయించుకోవడం అనేటటువంటిది మీకు చాలా మంచిది. ఇవి చేయించుకోవడం వల్ల మీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఈతివాద ఇబ్బంది వచ్చినా చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపడతారు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఈ జపాలు, హోమాలు చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి వారము శుక్రవారం. అలాగే మీరు గురువారం నాడు కనుక ఉపవాసం చేసినా, నియమం చేసినా మీకు చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి దిక్కు తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెలలు జూన్ నెల, ఏప్రిల్ నెల మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీకు లక్కీ నెంబర్స్ అంటే అదృష్ట సంఖ్యలు ఏమిటంటే కనుక 4, 6 కూడా మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్. వీటిని వినియోగించుకోండి. మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కోరిక తీరకపోయినా ఎటువంటి వ్రతాలు చేస్తే మీకు ఆ కోరికలు తీరుతాయి అన్నట్లయితే కనుక 1 సప్త శనివార వ్రతం అంటే ఏంటంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం. ఈ సప్త శనివారాల వ్రతం చేసినా మీకు ఏ కోరికైనా నెరవేరుతుంది, ఏ సమస్య అయినా పోతుంది. అయితే ఈ సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో, దీనికి సంబంధించినటువంటి పూజ, అలాగే కథ, దీనికి సంబంధించినటువంటి సామాన్లు ఎలా సిద్ధం చేసుకోవాలో, ఈ విధానం అంతా కూడా ఈ సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో మంత్రాలతో సహా పూజా విధానం అంతా కూడా మీకు పూజారులు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నా కూడా చక్కగా ఫోన్లో ఆ వీడియో చూసుకుని చక్కగా పూజ చేసుకునే విధంగా సప్త శనివారాల వ్రతాన్ని వీడియో తయారు చేసాం మేము. ఆ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సప్త శనివారాల వ్రతం వస్తుంది. చక్కగా మీరు వరుసగా 7 శనివారాలు చేసుకోవచ్చు ఆ వీడియో చూసుకుంటూ ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని. కాబట్టి ఈ వ్రతం చేయడం వల్ల మీకు ఏ సమస్య అయినా పోతుంది. అలాగే ఇంకొకటి ఉంది, సంకష్టహర చతుర్థి వ్రతం. మీకు ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే సునాయాసంగా బయటపడేస్తుంది. ఇది కూడా ఏంటంటే ప్రతీ నెల కూడా బహుళ చవితి రోజు వస్తుంది ఈ సంకటహర చతుర్థి. మీకు కావాలంటే క్యాలెండర్లోనూ పండగల కోలంలో రాసి ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఆ రోజు చక్కగా గణపతికి 1 గంట సేపు మీ చేతితో మీరు పూజ చేసుకోవడమే. దానికి కూడా సంకటహర చతుర్థి వ్రత పూజా విధానాన్ని మంత్రాలతో సహా మేము వీడియోగా తయారు చేసి దాని లింక్ కూడా కింద ఇచ్చాం డిస్క్రిప్షన్లో. కాబట్టి అది కూడా మీరు ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఇంకా బాగా పనిచేసేటటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఇది కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీరు వ్రతం చేసుకోండి, తొందరగా మీకు ఆ సమస్య తీరిపోతుంది. ఈ వ్రతం కూడా మీరు చేసుకోవాలంటే ఏకాదశి రోజు చేసుకోవచ్చు, పౌర్ణమి రోజు చేసుకోవచ్చు, లేదా ఉత్తరోజులో కూడా చేసుకోవచ్చు. కానీ విశేష ఫలితం ఏకాదశి, పౌర్ణమి మంచిది కుదిరితే. అయితే ఈ వ్రతం కూడా మీకు పూజారులు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నా కూడా సునాయాసంగా చేసుకోవడానికి మీకు సత్యనారాయణ స్వామి వ్రత విధానం పూజ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించి లింక్ కూడా కింద ఇచ్చాం. చక్కగా మీరు అది కూడా ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని చూస్తూ చక్కగా వ్రతం చక్కగా చేసుకోవచ్చు, కథలు వినొచ్చు,
హ్యాపీగా మీరు ఆ వ్రతాలన్నీ కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా ఈ వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే ఆ వీడియోలోనే చక్కగా వాటిని వినియోగించుకోండి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు చిన్న విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు. కాబట్టి అలా వినండి. ఇంకా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా, ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి సంబంధించినటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము ఇంకా డీప్గా మేము చూసి దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాం జాతకం చూసి. కానీ మీరు ఎవరికైనా సరే జాతకం చూడాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే సంపూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేమే జాతకాన్ని రాసి దాన్ని ఇలా కంప్యూటర్లో ఇలాగా డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో అన్ని విషయాలు ఉంటే చక్కగా మీరు చదువుకోవచ్చు పుస్తకం అంతా కూడాను. అలాగే మీకు పుస్తకం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, అంటే దీన్నే ధన జన వశీకరణ యంత్రం అంటారు. ఇలాంటి యంత్రాలు ఉంటాయి. వీటికి కూడా మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే వీటికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకోవచ్చు, వ్యాపార సంస్థలో పెట్టుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి. మీలో ఎవరికైనా యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష, నరదిష్టి, వీటితో ఏమైనా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. వాటికి కూడా మేము పంపిస్తాం, మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, పీడకలలు రావడం, కుటుంబ కలహాలు, నిద్ర పట్టకపోవడం, భయం, ఆందోళన కింద ఉండడం, శత్రువులు బాగా పెరిగిపోవడం, కోర్టు సమస్యలు, ఎవడో ప్రయోగాలు చేసేయడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు, గాలి సోకేయడం, ఇలాంటి వాటితో ఇలాంటి అనుమానాలతో కనుక ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.